ఈరోజు దేవుని మాట జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడ నేను వారి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. దేవునికి వేలాది స్తోత్రములు, కోట్ల కొలది స్తోత్రాలు తెలియజేద్దాం. దేవుని మాట వింటున్న నా ప్రియమైన వారలారా, ఈ యొక్క రోజు ఈ సమయంలో దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును. ఏ కాలము? అది త్వరగా ఉంది. ఆ సమయము ఎంత పడుతుంది? ఎంత సమయం పడుతుందంటే చాలా కొద్ది సమయంలో, చాలా త్వరగా నువ్వు దేవుణ్ణి వేడుకునే విధానాన్ని బట్టి ఆయన కార్యం చేస్తానంటున్నాడు. హింసపెట్టు వారిని శిక్షింతును అంటున్నాడు. నీ యొక్క పని పాటలలో, నీ ఉద్యోగ బాధ్యతలలో, నీ యొక్క స్కూలుకి వెళ్ళే స్కూల్లో ఇబ్బందులు పడుతున్నావా? నువ్వు కాలేజీలో ఇబ్బంది పడుతున్నావా? నీ ఉద్యోగ బాధ్యతలో ఇబ్బంది పడుతున్నావా? అలాగే నీ వివాహ విషయంలో బాధపడుతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? నీ అప్పుల చేత ఇబ్బంది పడుతున్నావా? దేవుడు ఏమంటున్నాడు? ఎందువల్ల అప్పులు అయినాయి? ఎవరి చేత అయినాయి? ఎందుకయ్యాయి అప్పులు? ఈ రీతిగా నువ్వు ఎవరి ద్వారా నువ్వు బాధపడుతూ నీ మనసును శిక్ష అంటే ఏంటి? ఒక గాయము, ఏదైనా గాయం తగిలితే ఏంటి? చాలా నొప్పిగా ఉంటుంది. అలాగా ఎవరి చేత నువ్వు హింసింపబడుతున్నావో, వారి మాటల చేత, వారి క్రియల చేత, ఏదైనా హేళన చేత, అవమానం చేత ఎక్కడ కృంగిపోయి నువ్వు బాధపడుతున్నావో దేవుడి సమయంలో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను హింసపెట్టి వారిని అందరినీ శిక్షిస్తానంటున్నాడు. ప్రియమైన నా సహోదరులారా, స్నేహితులారా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ యొక్క పని పాటలలో నువ్వు ఇబ్బందులు పడుతున్న ప్రతి పరిస్థితిని, ఎవరి ద్వారా నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఎవరి ద్వారా మాటలు అనిపించుకుంటున్నావో, అనరాని మాటలు అనిపించుకుంటూ కృంగిపోతున్నావో, తెలిసి తెలియని ఇబ్బందుల చేత దేవుడు ఏమంటున్నాడు? నిన్ను పెట్టేవారిని వదలను అంటున్నాడు. ఆయన శిక్షించే దేవుడుగా ఉన్నాను అన్నాడు. శిక్షిస్తానంటున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు వారనే మాటలకి నువ్వు జడిసిపోవద్దు, బెదిరిపోవద్దు. అయ్యో నేను హేళన చేయబడ్డాను, అయ్యో నేను ఉమ్మివేయబడ్డానని నువ్వు కృంగిపోవద్దు. మన దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు పడ్డాడు. అలాగే మన పితరులు ఎన్నో బాధలు పడ్డారు. వారికన్నా ఎక్కువ బాధలు మనమైతే పడట్లేదు. ప్రియమైన సహోదరుడా, స్నేహితులారా, నువ్వేమాత్రం కృంగిపోవద్దు, జడవద్దు. నువ్వు ఏ శత్రువు చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావో దేవుడు చూసుకుంటానంటున్నాడు. అది శత్రువే అవనే, మనుషులు ఎవరు కాకపోయినా ఒక శత్రువే అవనే, దేవుడు శిక్షిస్తానంటున్నాడు శత్రువుని. నువ్వు ధైర్యంగా ఉండు, బాధపడద్దు, నువ్వు నెమ్మది కలిగి ఉండు, చక్కగా భోజనం చెయ్యి, చక్కగా కూర్చో, చక్కగా పాటలు పాడుకో. ఇంకెందుకు భయం? దేవుడు ఉన్నాడు కదా, శిక్షిస్తానంటున్నాడు కదా. శత్రువుని చూచుకునేవాడు ఆయనే. నీ కనుగుడ్డు ముట్టితే ఆయన కనుగుడ్డు ముట్టినట్టే. నీ ఒక చిన్న బాధ తగిలినా, క్షమించండి, చిన్న బాధ మీకు తగిలినా దేవుని యొక్క కనుగుడ్డు ముట్టినట్టేనంట. అంటే ఆయన అంతగా బాధపడుతున్నాడు. నీ చిన్న నలిసంత నువ్వు బాధపడుతుంటే మరెందుకు నువ్వు బాధపడుతున్నావు? దేవుడు చూసుకుంటాడు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ధైర్యంగా ఉండు. అదే రీతిగా కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును అంటున్నాడు. నీ యొక్క సమస్యల చేత, అప్పు బాధల చేత, అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల చేత కుంటుచు నడిచే పరిస్థితి, ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే రాని పరిస్థితి, అప్పులు తీరిపోతున్నాయి కదా అనుకుంటే తీరని పరిస్థితి, బిడ్డల వివాహాలు చేద్దాం కదా అనుకుంటే అవి జరగని పరిస్థితి, అదే రీతిగా మంచి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటే అది కూడా జరగని పరిస్థితి. ఈ రీతిగా మన యొక్క సమస్యల చేత మన జీవితం కృంగిపోతూ కుంటుచు నడిచే సమస్యలను దేవుడు ఏమంటున్నాడు? రక్షిస్తానంటున్నాడు. రక్షించేటప్పుడు ఇంకా భయం ఎందుకు? చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును అంటున్నాడు.
నువ్వు ఇన్ని రోజులు ప్రార్థన చేసుకొని దేవుల్లో ఉండి నువ్వు చెదరగొట్టబడిన వాడవై, చెదరగొట్టబడిన దానివై. చెదరగొట్టబడడం అంటే ఏంటి? నీ యొక్క మనసు ప్రశాంతత లేక చెదిరిపోయి, బెదిరిపోయి, కృంగిపోయి, అలాగే బాధతో నలిగిపోతూ, కుమిలిపోతూ నువ్వు దేవునికి దూరమైన పరిస్థితిని దేవుడు కన్నీరు విడుస్తూ, అయ్యో నా బిడ్డ ఈ రీతిగా నా నుంచి దూరం అయిపోయిందే, ఈ సమస్యలు తట్టుకోలేకపోయిందే అని ఆయన జాలిపడి మరలా ఆయన సమకూరుస్తానంటున్నాడు. ఆయన సన్నిధిలో సంతోషంగా నువ్వు సాక్ష్యం చెప్పుకునేలాగా చేస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు సంతోషంగా దేవుని సన్నిధికి నడిచి వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళు. అదే రీతిగా నువ్వు ఎక్కడ అవమానం పొందావో, ఏ దేశంలో, ఏ ఒక వీధిలో, ఏ ఊరిలో, ఏ ఇంటిలో, ఏ కుటుంబ సభ్యుల మధ్య, లేకపోతే స్నేహితుల మధ్య, లేకపోతే నీ తల్లిదండ్రుల మధ్య, ఎక్కడ నువ్వు బంధుమిత్రుల మధ్య అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఎక్కడ నువ్వు అవమానం పొందావో దేవుడు ఏమంటున్నాడు? అక్కడే నీకు మంచి పేరు ఖ్యాతి కలుగజేస్తానంటున్నాడు. దేవునికి వందనాలు తెలియజేద్దాం. నీ యొక్క పడిపోయిన పరిస్థితి, అలాగే నీ యొక్క దీన పరిస్థితి, నువ్వు నీ దరిద్రత అంటే దరిద్రత కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా. మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క దిగజారిపోయిన పరిస్థితులు అంటే ఏంటి? ఏమీ లేక, ఏది లేక, అనుకున్నది జరగక కుమిలిపోతున్న పరిస్థితిని దేవుడు తిరిగి నిలబెడతానంటున్నాడు. మంచి పేరు, మంచి ఖ్యాతి కలుగు చేస్తానంటున్నాడు. మంచి పేరు ఖ్యాతి కలుగు చేసేటప్పుడు మరలా వారు ఏమనుకుంటారు? నువ్వు ఎక్కడైతే అవమానం పొందావో వారందరూ విస్మయం పొందుతారు. అమ్మో ఇదేంటి ఇలా అనుకున్నామే, ఎలా జరిగిందా, అయిపోయింది అనుకున్నాం కదా, మొత్తం అయిపోయింది అనుకున్నామే, ఉద్యోగం రాదనుకున్నామే, అయ్యో వివాహం జరగదనుకున్నామే, వాళ్ళు చదివించలేరు అనుకున్నామే, ఇలా వాళ్ళ అప్పులు తీర్చలేరు అనుకున్నామే, ఇలా జరిగిందా, వారు ఈ స్థితిలో ఉన్నారా, ఇలా జరిగిందని ఒక షాక్కు గురయ్యేలాగా దేవుడు చేస్తానంటున్నాడు. నువ్వు ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ నీ యొక్క సమస్యలతో పడిపోయావో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అక్కడే దేవుడు నిలబెడతానంటున్నాడు. మంచి పేరు, మంచి ఖ్యాతి కలుగు చేస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు సంతోషంగా దేవుణ్ణి ఆరాధించు. దేవుడు ఎక్కడ ఉంటాడు? నీతో ఉంటాడు, నీలో ఉన్నాడు. నీ యొక్క హృదయంలో ఉన్న మలినాలను, సమస్త విధమైన ఇంకా తెలిసి తెలియని నలుసులు ఏమైనా ఉంటే తీసివేసుకొని, ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి నువ్వు హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని ఆయన ఆహ్వానిస్తే నువ్వెక్కడుంటావో అక్కడే ఉంటాడు. నీ హృదయాన్ని ఆయన ఆలయంగా చేసుకున్నాడు. కాబట్టి నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటాడు, నువ్వు నడిస్తే ఆయన నీతో ఉంటాడు, నువ్వు బయట ఉంటే బయట ఉంటాడు, కూర్చుంటే కూర్చుంటాడు నీతో. కూర్చుంటే కూర్చోవడం కాదు ప్రియమైన సహోదరి సహోదరుడు, నువ్వు కూర్చోవడం, నిలబడతాం, నీ పడక, నీ యొక్క ప్రవర్తన, నీ నడక ప్రతీది ఆయన పరిశీలిస్తూ నీతో ఉంటున్నాడు. ఆయన కుడుకడు, నిద్రపోడు. నువ్వు నిద్రపోతున్నప్పటికీ ఆయన నిలబడే చూస్తున్నాడు, ఆయన నీతో ఉంటున్నాడు. కొంతమంది అంటారు ఇంట్లో ఉండడు దేవుడు అంటారు. అది తప్పు. ఇంట్లో ఉండకపోతే మనం పడుకొని లేచే వరకు మనల్ని ఎవరు కాపాడుతున్నారు? ఎవరు కాపాడుతున్నారు? దేవుడే కాపాడుతున్నాడు. మనం బయటికి వెళ్ళడం, రావడం, లోపలికి రావడం, అన్ని వేళల అన్ని విషయాల్లో ఆయన కొనుక్కోకుండా, నిద్రపోకుండా మనం కాపాడే దేవుడుగా ఉన్నాడు. మన హృదయాన్ని పరిశుద్ధాలయంగా చేసుకున్నాడు. మన హృదయాన్ని పరిశుద్ధాలయంగా చేసుకుంటే దేవుడు మనతో ఉండక ఎవరితో ఉంటున్నాడు? మనం ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే ఎందుకు వెళ్తున్నాం? ఆయన ఒక మన్నాను భుజించడానికి, ఆ వాక్యాన్ని వినడానికి. వారం వెంబడి వారం దేవుడు ఏం మాట్లాడతాడో ఆ వాక్యాన్ని వినడానికి వెళ్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఇద్దరు ముగ్గురు ఉన్న చోట నేనున్నాను అన్నాడు. కాబట్టి మన కుటుంబ సభ్యులు, ఆ కుటుంబ సభ్యులు, అందరి కుటుంబ సభ్యులు కలిస్తే ఒక జనసమూహంగా అవుతుంది సంఘము. యెరూషలేమును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు, దేవుడు దీవుని కలుగు చేస్తాడని ఆశపడుతూ ఆయన సన్నిధికి వెళ్తున్నాం. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన వాక్యాన్ని అనేక మందికి వినిపించాడు. ఆ వాక్యం ద్వారా వారు కట్టుబడి జీవించారు. అదే రీతిగా మనం ఈ లోకయాత్రలో మనం ఈ చీకటిలో పడిపోకుండా, జారిపోకుండా మనం ఎప్పుడు నిలబడి ఉండడానికి మనం ఆయన సన్నిధికి వెళ్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, స్నేహితులారా, దేవుడు మన ఇంట్లోనూ ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు,
మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటున్నాడు ఆయన. ఆత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఇంట్లో లేకపోతే మనం ఈ రీతిగా ఉంటామా? కాలు నొప్పి వస్తే తండ్రి అని ప్రార్థన చేయగానే ఆయన తగ్గించే దేవుడుగా ఉన్నాడు. అలాగే చిన్న చిన్న సమస్యలు ఏదైనా సరే ఆయన తగ్గించే దేవుడుగా ఉన్నాడు. మరి పెద్ద సమస్యలు కూడా విశ్వాసంతో బలంగా అడిగితే అవి కూడా పోతాయి. అదే 10 మందిలో కలిసి ప్రార్థన చేస్తే విశ్వాసము మరింత బలపడట నిమిత్తము మనం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆరాధించమన్నాడు. ఆరాధించడానికి మనం ఆయన సన్నిధికి వెళ్తున్నాం. ఆరాధన చేసేటప్పుడు ఎంతమంది ఆమెన్ అంటారు? ప్రతి ఒక్కరూ ఆమెన్ అనాలి. అది దేవుని దగ్గరికి వెళ్తుంది. అందు నిమిత్తం ఆయన దగ్గరికి వెళ్తుంది. ఇంట్లో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉంటున్నాడు. కృపగల దేవుడు, దయామయుడు, సర్వశక్తిమంతుడు దేవుడు నీకు ఈరోజు ఎంతో చాలా గొప్ప మాట, మంచి మాట, నిన్ను ఆదరించే మాట, నీకు పేరు ప్రఖ్యాతులు కలుగజేసే మాట ఆయన నీతో చెప్పాడు. ధైర్యంగా ఉండు, దేవునిలో సాగిపో. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాప్రాంగల తండ్రి, కృపగల నాయన, దయామయుడ, సర్వశక్తిమంతుడా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నాయన, మా శత్రువును శిక్షించే దేవుడుగా ఉన్నావయ్యా. చెదిరిపోయిన మా యొక్క సమస్యలు చెదిరిపోయి భయపడి ప్రభా భయభీతులకు గురైన మమ్మల్ని ప్రభు రక్షించే దేవుడుగా ఉన్నావయ్యా. అలాగే ప్రభా చెదిరిపోయిన మా జీవితాలను సమకూర్చే దేవుడుగా ఉన్నావయ్యా. తండ్రి, అవమానం ఎక్కడైతే పొందామో అక్కడే పేరు ఖ్యాతి కలుగు చేస్తానన్నో నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. తండ్రి, మా యొక్క కుటుంబ సభ్యులందరినీ పేరు పేరుని ఆశీర్వదించి నీ దీవులు కుమ్మరించమని సహాయం కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే శ్రీశ్వర నామంలో అతి నమ్మ బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ నా ప్రైజ్లాడ్.